సో వై సో మచ్ ఆఫ్ నెగటివిటీ అబౌట్ మీ గురించి కానీ రీతు గారి గురించి కానీ? తనకున్న పాస్ట్ వాళ్ళు కావాలని నెగిటివ్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ ఏమైపోయిందంటే పీపుల్ గాట్ యూజ్ ఇట్ టు మీ అండ్ రీతు, అంటే మా ఇద్దరిని పేరుగా చూడడం అలవాటైంది. బట్ ఫ్యూ పీపుల్ ఏంటంటే నేను వేరే కో యాక్టర్తో చేసిన మాట్లాడినా వేరే వాళ్ళతో లింకులు పెట్టడం, హీస్ చీటింగ్ ఆన్ రీతు. బట్ నిజమేంటో మనకి తెలుసు, డెఫినెట్లీ లైకింగ్ ఉంది, తను బాగా చేస్తుంది, తను బాగుంది. లైక్ ఇస్ డిఫరెంట్, లవ్ ఇస్ డిఫరెంట్. సో ఇంట్రోవర్టా మీరు? అవతల పర్సన్ ఎక్స్ట్రోవర్ట్ అయితే నేను ఇంట్రోవర్ట్, అవతల పర్సన్ ఇంట్రోవర్ట్ అయితే నేను ఎక్స్ట్రోవర్ట్. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ లవ్ స్టోరీస్ అందరికీ ఉంటాయి, ఫస్ట్ లవ్ అన్నట్టుగా. సో అలా ఏమైనా ఉన్నాయా మనకు? నాకు మా ఫాదర్కి చాలా ఫ్రెండ్లీ ర్యాప్ అన్నమాట. మేము నాకు ప్రపోజ్ చేసి మా డాడీతో షేర్ చేసుకున్నామని. ఒక 2-3 సరదాగా చెప్పండి, ఎలా ప్రపోజ్ చేశారు? 7th క్లాస్లో ఒక అమ్మాయి బాగా అనిపించింది. అమ్మాయి కూడా తెల్లగా ఉంటుంది. ఏం పేరు? ఆ పేరు మనీషా. మనీషా. ఐ లైక్ యూ చెప్దాం అనుకున్నా, కట్ చేస్తే అది నేను నీకు ఒకటి చెప్పాలంది. అమ్మా బాబాయ్ అనుకున్నా, సూపర్. నాకే చెప్తుందేమో అనుకుంటే కట్ చేస్తే నేను ఇలాగా నా ఫ్రెండ్కి ప్రపోజ్ చేసింది, అది నాది చెప్పింది. బట్ కట్ చేస్తే వాడు ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మనకి ఏముంటుంది యూజువల్గా ఈ టైంలో, లైక్ సక్సెస్ వస్తే పేరెంట్స్కి చూపించాలి అని ఉంటుంది. సో ఆ టైంలో ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ కొలాప్స్డ్. ఎలా ఉన్నింది ఆ 1 year నాన్నగారితో? ఇప్పుడిప్పుడే లైఫ్లో మంచిగా స్టేజ్కి వెళ్తున్నా, మంచిగా చూసుకోవచ్చు అనుకున్నా. బట్ చాలా కష్టమైపోయింది అనమాట. హెవీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. తర్వాత అన్నయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు వెంటిలేటర్ అన్నారు, అంతే. అప్పటికి ఇంకా బట్ ఐ ప్రామిస్ మై సెల్ఫ్ ఎక్కువ యాడ్ అవ్వకు, బికాస్ ఆయన సోల్ కూడా హ్యాపీగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇంట్లో నేను స్ట్రాంగ్గా లేకపోతే మా ఇంట్లో వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండలేరు. రీసెంట్లీ కొంచెం హేట్రెడ్ పెరుగుతుంటే మా అన్నయ్య అడిగాడు అనమాట, ఆర్ యూ ఓకే? ఓకే, యా ఐఎమ్ ఫైన్, ఏం లేదు. ఎందుకు హేట్రెడ్, ఎవరి మీద? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఈజ్ యాంకర్ లాస్య రెడ్డి. సో ఈ వీడియో అంటే ఇప్పుడు చేయబోతున్న ఇంటర్వ్యూ, ఇట్ వాస్ వెరీ వెరీ డియర్ అండ్ వెరీ ప్లీజింగ్గా ఉంటుంది. వెరీ గుడ్ కాన్వర్జేషన్ జరిగింది. ఎందుకంటే లైక్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కళల్ని నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చి, మూవీ ఇండస్ట్రీకి వచ్చి ఎలా తను సక్సెస్ అవుతున్నాడు, మధ్యలో లైఫ్లో డౌన్ఫాల్స్, అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారు, అండ్ బట్ స్టిల్ హీ వాంట్స్ టు బీ స్ట్రాంగ్ అండ్ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్. అండ్ కొన్ని నెగటివ్స్ వచ్చినా ఎలా తట్టుకున్నాడు, అండ్ బిగ్ బాస్ సెలబ్రిటీ కూడా, అండ్ ఒకప్పట్లో అథ్లెట్, తర్వాత ఇప్పుడే ప్రొడ్యూసర్ అవుతున్నారు, యాక్టర్ గారు కూడా. సో ఇన్ని ఉన్నాయి. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా, అండ్ చాలా బోల్డ్ అని లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ అడిగి తెలుసుకుందాం. ఈజ్ నన్ అదర్ దాన్ బిగ్ బాస్ కంటెస్టెంట్, హీరో, అథ్లెట్, యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్, కుక్, షెఫ్. ఎస్, ఆ షెఫ్ గురించి కూడా మాట్లాడదాం. ఈజ్ నన్ అదర్ దాన్ డిమాన్ పవన్ గారు. హలో డిమాన్ పవన్ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సర్నేమ్ అనుకున్నాం, డెమాన్ అనేది. అసలు ఏంటి దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, డెమాన్ అంటే? సో నేను నోవెల్స్ చదువుతామాట, అంటే జపనీస్ కామిక్స్ అన్నమాట, యానిమే కామిక్స్ అంటారు వాటిని, మాంగా అని కూడా అంటారు. సో డెమోనిక్ ఎంపరర్ అనేది నాకు చాలా ఫేవరెట్ మాట. సో అందులో హీస్ ఎ డెమోన్ లార్డ్. అట్ ది సేమ్ టైం వాడిని బెట్రే చేస్తే వాడు గుడ్ పర్సన్ లాగే ఉంటాడు, బట్ ది సేమ్ టైం హీ హ్యావ్ డెమోనిక్ పవర్స్. ఓకే. బట్ వాడు హ్యూమన్స్ని కాపాడుతూ ఈవిల్ని కిల్ చేస్తూ ఉంటాడు. సో యూజువల్గా డిమన్ అంటేనే లైక్ ఈవిల్ అనుకుంటాం కదా, బట్ అదే ఎందుకు పెట్టుకున్నారా అనేది ఒక క్యూరియాసిటీ. సో ఇక్కడ నుంచి వచ్చిందా? యా, వాడు వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాడు. సో నేను కూడా అలాగా లైఫ్లో వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతూనే ఉండాలి. సో ఆ నేమ్ ఎవ్రీ టైం నాకు గుర్తు వస్తుంది, ఎవరైనా నన్ను డెమోన్ పవన్ అన్నా, నేను పెట్టుకున్నాను ఏమైనా. సో ఆల్వేస్ ఐ వాంట్ టు కీప్ ఆన్ స్ట్రాంగ్. ఓకే. సో వీక్ నుంచి స్ట్రాంగ్ అన్నారు కదా, వీక్ అని అసలు ఎందుకు అనుకున్నారు స్టార్టింగ్లో? వీక్ ఇన్ ది సెన్స్ ప్రెజెంట్ మనం ఉన్న సెల్ఫ్ కన్నా బెటర్ అవ్వాలి కదా. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఎలా ఉన్నారు? ఐ యూ ద స్ట్రాంగెస్ట్ పర్సన్? స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్, ఈ మూడిట్లో చెప్తే విచ్ పర్సన్ యు ఆర్? ఐఎమ్ స్ట్రాంగ్. స్టిల్ యెట్ టు బికమ్ స్ట్రాంగెస్ట్? ఎస్. ఎందుకు? అంటే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేయాలి. అట్ ది సేమ్ టైం లేజినెస్ కూడా ఉంది, దాన్ని ఓవర్కమ్ చేయాలి. యా, ఇంకా చాలా యాక్టివ్ అవ్వాలి, ఇంకా చాలా చేంజ్ అవ్వాలి. ద వే ఐ స్పీక్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, మొక్కమాటం కానీ, ఇవన్నీ పోవాలి. ఓకే. సో లేజినెస్ అన్నారు కదా, సో వాట్ కైండ్ ఆఫ్ లేజినెస్? యూజువల్లీ యూ హ్యావ్ అ వెరీ ఫిట్
పర్సనాలిటీ రైట్. సో జిమ్ బాడీ. సో అసలు అలాంటి వాళ్ళకి లేజినెస్ అనే వర్డే ఉండదు కదా. సో ఇన్ విచ్ కాంటెక్స్ట్ యు ఆర్ లేజీ? నో యాక్చువల్లీ వర్కౌట్ కూడా ఏం చేయట్లా ఆల్మోస్ట్. బ్లెస్డ్ అనమాట దిస్. అంటే ఇది హార్డ్ వర్కే. ఒక 5 years బిఫోర్ దాకా ఐ యూస్ టు వర్క్ ఎ లాట్. అంటే కొంచెం గుడ్డిలా కష్టపడేవాడిని చెప్పాలంటే. గుడ్డిలా కష్టపడ్డారు అనమాట. సో అది ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకే. మజిల్ మెమరీ ఉంది. ది సేమ్ టైం అంటే మంత్లో ఆర్ వీక్లో 1 or 2 days చేస్తా వర్కౌట్. సో దట్ ఈస్ వెరీ లేజీ ఫర్ మీ. బికాస్ నేను వీక్లో 4 times అయినా చేయొచ్చు వర్కౌట్, బట్ అది చేయట్లా. ఓకే. అండ్ ఈ 5 years బిఫోర్ ఐ యూస్ టు బీ వెరీ ప్రొడక్టివ్, కష్టపడి బాగా ఇది చేసాను. బట్ కమింగ్ టు హైదరాబాద్ కొంచెం కష్టపడుతున్నా, మిగతాదంతా కూడా ఐఎమ్ యూజింగ్ దట్ టైమ్ ఆన్ ప్లేయింగ్ క్రికెట్, పబ్జీ, లేదు అంటే ఐ రీడ్ ఎ లాట్. ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ ఓకే ఆన్ ద గ్రౌండ్స్ రైట్. ఎస్. ఓకే. పబ్జీ ఈజ్ నాట్ గుడ్ అంటే లేజీ ఇన్ ది సెన్స్ అబౌట్ కెరియర్. ఐ డూ సంథింగ్, ఐ రీడ్. నేను పడుకోకుండా ఐ రీడ్ మాంగా, ఐ ప్లే క్రికెట్, లేకపోతే ఐ రోమ్. మీరు కెరియర్లో లేజీ అంటే అంబానీ గారు పేదవాడని చెప్పాలి. ఎందుకంటే వెన్ ఐ సీ యువర్ ఇన్స్టా ఎవ్రీ రీల్ ఇస్ అ ప్రమోషన్. దట్ మీన్స్ యువర్ వర్కింగ్ రైట్. మీరు ఎక్కడ లేజీ? అంటే డేలో అంటే ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఇన్స్పైర్ అవ్వని తీసుకుంటానంటే, ఇప్పుడు డేలో ఎన్ని అవర్స్ వాళ్ళు కష్టపడుతున్నారు, ఈ డేలో అంటే వాళ్ళ కెరియర్కి సంబంధించిన దానికి ఎంత కష్టపడుతున్నారు. బికాస్ ఐ కెన్ గో ఫర్ డ్యాన్స్, ఐ కెన్ గో ఫర్ జిమ్నాస్టిక్స్. సో ఇవేమీ చేయట్లేదు. సో నేనేంటంటే ఇంత లేజీగా ఉన్నావు ఏంట్రా, దిస్ ఇస్ ద టైం, నువ్వు వెళ్ళు డ్యాన్స్ నేర్చుకో, వెళ్ళు జిమ్నాస్టిక్స్ నేర్చుకో, కుదిరితే ఇంకా న్యూ హాబీస్ నేర్చుకో, స్కిల్స్ నేర్చుకో, ఉన్న స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకో. లైక్ దట్ నేను చెప్తున్నాను. సో ఎప్పుడైనా ఆలోచించారా వాట్ ఈస్ స్టాపింగ్ మీ? లేజినెస్. అదే ఆ లేజినెస్ ఎందుకు అంటే అన్నెసెసరీ థింగ్స్ మీద నేను టైం ఎక్కువ పెడుతున్నా. సో దట్ ఈస్ ఆల్సో వెరీ లేజినెస్. నీ కెరియర్ మీద నువ్వు ఫోకస్డ్గా. ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లా ఎవరైనా గెస్ట్ వచ్చి నేను లేజినెస్ కెరియర్ మీద ఫోకస్ చేయట్లేదు అని చెప్పి, అంటే ఐఎమ్ లేజీ టు స్టార్ట్ వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ. చూసారా, మీరు అలా స్టార్ట్ చేసినా ఇలా ఉన్నారు. మరి లేజినెస్ మొత్తం పోయి యాక్టివ్గా లైక్ ఫుల్ కాన్సన్ట్రేట్గా స్టార్ట్ చేస్తే యుల్ బి సమ్వేర్ ఎల్స్ అనుకుంటా. అదే నేను అనుకుంటున్నా, గట్టిగా నమ్ముతున్నా. సూన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. ఓకే. సో అసలు ఈ ఇన్స్టా కానీ లేకపోతే బిగ్ బాస్ కానీ యాక్టింగ్ కానీ రాకముందు వాట్ ఈస్ పవన్ యాక్చువల్లీ? హూ ఈస్ పవన్? యాక్చువల్లీ ఐ కంప్లీటెడ్ MBA. సో ఐ గాట్ జాబ్ ఎట్ బెంగళూరులో వచ్చింది. బట్ అది పక్కన పెడితే ఐఎమ్ అన్ అథ్లెట్. అంటే నేను ఒలింపిక్స్కి ట్రై చేద్దాం అనుకొని ఐ యూస్ టు ట్రైన్ మై సెల్ఫ్ అన్నమాట. అంటే జోనల్ లెవెల్ ఐ పెర్ఫార్మ్, ఈవెన్ ఆల్ ఇండియా సెలక్షన్స్ కూడా వెళ్ళాను. ఐ గాట్ 2nd place. బట్ మెరిట్ లేదని చెప్పి నెక్స్ట్ లెవెల్కి పంపించలేదు. ఓకే. అండ్ నేను నా సెల్ఫే ట్రైన్ అయ్యేవాడిని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ కోచ్ కానీ లేకపోతే గైడెన్స్ కూడా లేదు అన్నమాట. అండ్ నేను ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండేవాడిని. ఫ్రెండ్స్ ఏం చేస్తే అది ఉండి బట్ ఇది కూడా బ్యాలెన్స్ చేసేవాడిని అన్నమాట. సో దట్టు దీనికి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఒక అథ్లెట్ ట్రైనింగ్కి మనకి ఫుడ్ కానీ లేకపోతే బాడీ కండిషన్ కానీ ఇంకా సో మెనీ థింగ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో నాకు అప్పుడు డేకి కొంచెం అయ్యేది. ఆ టైంలో మా ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అండ్ వాళ్ళని అంటే చెప్పాలంటే మిడిల్ క్లాస్ అవ్వచ్చు లేదా లోవర్ మిడిల్ క్లాస్ మా ఫ్యామిలీ. అంటే ఎవ్రీ పెన్నీ కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే టైపు. దట్టు నేను మా ఇంట్లో వాళ్ళని రోజుకి లెట్సే ఒక ఫ్యామిలీ గడవాలంటే ఒక డేకి 200 to 300 ఉంటే ఫుడ్కి వెళ్ళిపోద్ది. నా ఒక్కడికే అయిపోయేది 200 to 300. బికాస్ ప్రోటీనిషియస్ అండ్ న్యూట్రిషియస్ కాబట్టి. న్యూట్రిషన్స్ అండ్ ప్రోటీన్స్. ఇప్పుడు ఫ్రూట్స్ తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి, అది కాకుండా కొన్ని ఉంటాయి. అండ్ మనం ట్రైనింగ్ కావాల్సినవి కొనుక్కోవాలి. సో వాటికి ఇబ్బంది అయ్యేది అన్నమాట. అలా చేసా. ఐ ట్రైడ్ మై బెస్ట్. దట్టు నేను 11 seconds లోపు పరిగెట్టేవాడిని. ఎగ్జాక్ట్లీ 11 పరిగెట్టేవాడిని. ఎన్ని మీటర్స్? 100 meters. 11 seconds. యా 11 ఈస్ మై బెస్ట్ మాట. అండ్ దట్టు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఇవన్నీ ఉండేవి. అండ్ ఈవెన్ మా టౌన్లో స్టేట్ లెవెల్ ఉన్నారు, వాళ్ళని కూడా నేను బీట్ చేసామాట. ఇదేంటంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్
ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లేజీ అబౌట్ రీడింగ్ పేపర్ చదివేవాడిని కాదు. సో అంటే ఒక సెట్ ఆఫ్ మనకి ఒక వే ఆఫ్ లివింగ్ అలవాటు అవుతుంది కదా. ఎవరైనా గైడ్ చేస్తే విల్ ట్యూన్ ఇన్ టు దట్, Yeah. గైడెన్స్ లేదు అని. బట్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఎయిమ్ కదా ఒలింపిక్స్కి వెళ్ళడం అనేది, ఇట్స్ అ వెరీ గుడ్ ఎయిమ్. సో అది కొంచెం సైడ్ ట్రాక్ అయిపోయిందన్న రిగ్రెట్ ఏమైనా ఉందా? అఫ్ కోర్స్ యాక్చువల్లీ బీటెక్లో గట్టిగా ఉండే, బికాస్ నాతో పాటు రన్ చేసిన ఒక అబ్బాయి నేషనల్ మెడలిస్ట్ అయ్యాడు, వావ్. యా మునీర్ అని. సో అప్పుడు అనిపించింది మనం కూడా చేస్తుంటే నేషనల్స్ ఆడేవాళ్ళం కదా అని. బట్ ఇట్స్ ఓకే, అప్పుడు ఏం చేయాలని మళ్ళీ అగైన్ ఐ స్టార్టెడ్ మై ట్రైనింగ్. బట్ అదే ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండడం, సో నేను సైడ్ ఒక కోచ్గా చేశాను, జూనియర్ కోచ్గా చేశాను, స్కూల్లో పీఈటీగా చేశాను. ఓ స్కూల్లో పీటీ మాస్టర్ అనమాట మీరు. యా విరించి స్కూల్లో చేశాను. బట్ స్టిల్ ఏంటంటే మార్నింగ్ 5కి సెషన్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 9 ఈవినింగ్ నైట్ 9-10 అలా అయిపోయేది. సో మీన్వెల్ మధ్యలో ఒక 3 hours బ్రేక్ ఉండేది అంతే, ఓకే. మిగతాదంతా కష్టం. ఇది ఎప్పుడు బీటెక్ అయిన తర్వాతనా? యా బీటెక్ అయిన తర్వాత బీటెక్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు? ఎంబీఏ చేసా. అంటే సాఫ్ట్వేర్ ఎందుకు వెళ్ళలేదు, మార్కెటింగ్. ఈవెన్ నేను బీటెక్లో ఐ స్టడీ ఇన్ విష్ణు కాలేజ్లో నేను ఐఎమ్ విష్ణు కాలేజ్ అంటే భీమవరం విష్ణు, మంచిగానే ఐఎమ్ గుడ్ స్టూడెంట్ ఓన్లీ. సో మిషన్ R&D ప్రోగ్రామ్ ఉంది, అందులో కూడా ఉన్నా. ఫైనల్ రౌండ్ దాకా కూడా వెళ్ళా నేను. ఫైనల్ రౌండ్లో మనకి ఫుల్ డే ఉంటుంది రౌండ్ ఎగ్జామ్, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా. నాకు చుక్కలు కనిపించినాయి. ఎందుకు? అప్పుడు దాకా జస్ట్ 2 to 3 hours సిస్టమ్ ముందు కోడ్ చేయడం, లెవెల్స్ అయిపోయేవి. సో ఫైనల్ రౌండ్, సో ఇలాంటి జాబ్ మనం లైఫ్ లాంగ్ చేయాలా, పొద్దున్న కూర్చుంటే ఇంకా అలా క్రాక్ చేస్తూ ఉండాలా అన్న డైలమా వచ్చింది. దట్ ఫిజికలీ నేను కాలేజ్లో క్రికెట్ ఆడేవాడిని, సో ఇవన్నీ ఉండేవి. స్పోర్ట్స్ లవర్ కాబట్టి ఇక్కడ కూర్చొని వర్క్ చేయడం అనేది చాలా హెడేక్గా అనిపించింది. సో ఫైనల్ రౌండ్లో క్వాలిఫై అవ్వలేదు, ఓన్లీ 2 సెలెక్ట్ అయ్యారు. మా కాలేజ్ అండ్ సరౌండింగ్ కాలేజెస్ కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. సో లేటర్ ఐ గాట్ ఈ విషయం కూడా తెలియడం, ఏది నేషనల్స్కి మునీర్ మెడల్ కొట్టాడని. సో దెన్ కొంచెం డిప్రెషన్ కొంచెం ఆఫ్, అరే ఎందుకురా మనకి టాలెంట్ స్కిల్స్ ఉండి మనం ఎందుకు చేయలేకపోయాం, గైడెన్స్ లేకపోయింది అని ఒక డైలమాలోకి వెళ్ళాను. ఆ అబ్బాయికి, మునీర్ అనే అబ్బాయికి యాజ్ అ ఫినాన్షియల్ దిస్ థింగ్ సపోర్ట్ నాకు అంత నేను అది ఐడియా లేదు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు ఏదైనా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. సో ఓకేలేండి, ఒలింపిక్స్కి వెళ్ళిన తర్వాత మెడల్స్ తీసుకొచ్చిన అగైన్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ అ గవర్నమెంట్ జాబ్, ఏదో ఒకటే వచ్చేది. బట్ దిస్ ఈస్ గుడ్ కదా, మీకు ఇది మంచిగా అనిపిస్తుంది. అంటే బాధ ఉండే, బట్ దాని మీదే ఉంటే లైఫ్ ఏమి ఉండదు. డెఫినెట్లీ. సో నౌ ఐఎమ్ హ్యాపీ. ఇట్స్ యువర్ డెస్టినేషన్ అనుకోవచ్చు ఇదంతా, రైట్? అండ్ నేను ఏది జరిగినా నా మంచిగా జరుగుతుంది అనుకుంటాను. సో అట్లా అది కొన్ని ఇయర్స్ కొంచెం కష్టమైంది, బట్ లేటర్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఇన్నాళ్ళు పేషెన్స్గా వెయిట్ చేసాం, ఇప్పుడు కొంచెం లైఫ్ బెటర్ అయ్యింది. అండ్ ఆఫ్టర్ దట్ మూవీస్లోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ రావడం, దాని మీద ఇంకా ఇష్టం పెరగడం. సో నా బిగ్ బాస్ ద్వారా ఐ గాట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వెరీ గుడ్ ఆపర్చునిటీ, లైఫ్ చేంజ్ అయింది. సో ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, ఆల్ ద అబౌవ్? నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎందుకు ఇన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు? అసలు నేను చూశాను వచ్చే ముందు, హ్యావ్ టు రీచెక్ హిజ్ ఇన్స్టా ఒకసారి ప్రొఫైల్ అనుకుంటే, అసలు ఎవ్రీ రీల్ ప్రమోషన్ ఇన్స్టా నుంచి ఎంత సంపాదిస్తుంటారు మీరు? అట్లా ఏం లేదు. ప్రమోషన్ మనం ఎంత చార్జ్ చేస్తాం దాన్ని బట్టి ఆబ్వియస్లీ. బట్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఫాలోవర్స్, 600K అబోవ్ ఫాలోవర్స్, 606K అనుకుంటా ఫాలోవర్స్ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే మనం మంత్లీ ఎన్ని చేస్తున్నాం? మా అయితే 3 or 4 or 5. సో దానికి వచ్చే ఇన్కమ్ మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రజెంట్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, వాటికి సరిపోతుంది. ఏం లోన్ ఉంది ఇప్పుడు మీకు? కార్ లోన్ ఉంది. కార్ లోన్ అంతేనా? హౌస్ ఎప్పుడు కొంటారు మరి? కార్ లోన్ అయిపోయిన తర్వాత 1 by 1 ఐ నెవర్ నో, బికాస్ మంచి మూవీ ఆపర్చునిటీ వచ్చి ఏమైనా వాళ్ళు ఏమైనా అడ్వాన్స్ ఏమైనా ఇస్తే అగైన్ ఐ హ్యావ్ టు గో ఫర్ లోన్ ఓన్లీ. డెఫినెట్లీ. బట్ అమౌంట్ పూల్ చేయలేం కాబట్టి గాడ్స్ గ్రేస్ మేబీ 1-2 yearsలో డెఫినెట్లీ. సో ఇన్స్టాలో ఎంత వస్తుందో చెప్పలేదు, ఈ ఒక ఫిగర్ 4 number 5 number 6 number మొబైల్ నంబర్. నో కామెంట్స్. అంతే అంటారా? ఏంటి ఐటీ వాళ్ళు వస్తారని భయమా ఏంటి? నో, అలా ఏం లేదు. అంటే డిపెండ్స్, ఒక మంత్ ఒకలా వస్తుంది, ఒక మంత్ ఒకలా వస్తుంది. బట్ లెట్స్ సే సరే
అబౌట్ 2 వస్తుంది ప్రెజెంట్ అయితే. ఓ నైస్, వెరీ గుడ్ అమౌంట్ యాక్చువల్లీ. అది కాకుండా మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. ఇన్స్టా నుంచి అనట్లా, పర్ మంత్ ఓవరాల్ ఇన్కమా? ఓవరాల్ ఇన్కమ్ అబౌట్ 2 వస్తుంది. సరిపోతుందా మరి మీ అంటే లైఫ్ స్టైల్కి? ప్రెజెంట్ వచ్చినట్టు అయిపోతుంది. అంతేనా? దట్ ఐ వాంట్ మై ఫ్యామిలీ టు బీ హ్యాపీ. బిఫోర్ ఏంటంటే చేద్దాం అన్నట్టు ఉండేవాడిని, బట్ రైట్ నౌ చేసేయడమే. ఏది వచ్చినా యుల్ డూ ఇట్. యా, అంటే కొంచెం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే ఏమేమి తీసుకోవాలి, ఏం తీసుకుంటే బెస్ట్, దాన్ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మరీ ఓవర్గా కాకుండా ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. కార్ రీసెంట్లీ మా మదర్ బర్త్డే సెలబ్రేట్ చేశాను, అండ్ ఇప్పుడు మా బ్రదర్ బర్త్డే కూడా ఉంది, దానికి కూడా ఐ ప్లాన్ ఏ సర్ప్రైజ్. చెప్పేస్తున్నారు అంటే సర్ప్రైజ్ చెప్పట్లేదు, అంటే రేపే ఐఎమ్ గోయింగ్ టు రివీల్. సో ఇది రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. సూపర్. సో దీస్ థింగ్స్ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు పవన్ గారి కంటే పవన్ గారి వాళ్ళ అమ్మగారు బాగా ఫేమస్ అవుతున్నారు. ఏంటి? డెఫినెట్లీ అంటే ఒక ఇన్నోసెంట్ మదర్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న రీల్స్లో అందరికీ తెలుసు అవర్ జనరేషన్ ఈజ్ ద లాస్ట్ జనరేషన్ హూ హ్యాజ్ అ ఇన్నోసెంట్ మదర్స్ అని. అమ్మగారి గురించి ఏం చెప్తారు ఏంటి? బికాజ్ యూఆర్ లైక్ రామ్ లక్ష్మణ్. షీఈస్ లైక్ ఎ కిడ్ యాక్చువల్లీ. అంటే ఏమీ తెలీదు, చాలా మంచిగా ఉంటారు, ఏమన్నా సరే వెరీ కామ్. అంటే ఇంకెలా అంటే చిన్నపిల్లలకి ఇది ఇస్తే తిను, ఇది బాగుంటుంది అంటే నమ్మేస్తారు. సో అట్లా అంటే ప్యూరెస్ట్ మాట. వేరే వాళ్ళు ఎవరి గురించి ఏం పట్టించుకోరు, ఏదైనా కావాలంటే అడుగుతారు, తీసుకుంటా అంటే ఓకే, తీసుకోకపోయినా ఏమనరు. సో ఎట్లా అంటే ఇంకా చిన్నపిల్లలతో ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అట్లా అన్నమాట. ఓకే. అయితే అమ్మగారు ఎప్పుడైనా అడిగారా ఇది కావాలి లేకపోతే ఇలా అవ్వాలి నువ్వు అన్నది? ఏమన్నా ఆవిడ సైడ్ నుంచి మిమ్మల్ని అడగడం కానీ ఏమైనా జరిగిందా? యాక్చువల్లీ మమ్మీ అయితే మ్యాథ్స్ ఎప్పుడు ఏం అడగల, ఎందుకురా జాబ్ చేసుకోవచ్చు అనేది తప్పితే ఇది ఇండస్ట్రీలో జాబ్ చేసుకోవచ్చు కదా, పాటికి బాగుండేది లైఫ్ అని బిఫోర్ కొంచెం అప్పుడప్పుడు ఉండే, అప్పుడప్పుడు చెప్తా ఏదో. సో మాది ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో మేము బాగానే ఫ్రెండ్స్గా చూపిస్తుంటారు రీల్స్, ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇలాగని చూపించరా? మమ్మీకి రీసెంట్లీ మమ్మీ స్టార్ట్ అయిన తర్వాత చెప్పాను, ఇన్ని కామెంట్స్ ఇన్ని అని అనలే కానీ మమ్మీ చాలా మంది నీకు ఫ్యాన్స్ అయ్యారు, చాలా మంది నిన్ను అడుగుతున్నారు అని చెప్పి. అసలు యాక్ట్ కాదు కదా, న్యాచురల్ గా మీరు మాట్లాడుతూ ఉంటారు, ఆవిడ చెప్తుంటారు, దట్ యూ క్యాప్చర్. ఆవిడకి అసలు ఏం తెలియదు కూడా. ఓకే, ఊరికే సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం పేరు అమ్మగారి పేరు? పద్మ. అన్నయ్య పేరు? వినయ్. ఓకే. సో వెరీ క్యూట్ స్వీట్ ఫ్యామిలీ అనమాట. సో ఏమైనా గోల్స్ ఉన్నాయా, ఇది అచీవ్ చేయాలి నా ఫ్యామిలీ కోసం అనే గోల్ ఏమైనా పెట్టుకున్నారా? డెఫినెట్లీ ఓన్ హౌస్ అయితే అదొక డ్రీమ్, ఇప్పటికీ కూడా అదే బిగ్ డ్రీమ్ అన్నమాట. అది కాకుండా ఇంకా మూవీస్ గట్టిగా ప్లాన్ చేయాలనుకుంటున్నా. బిఫోర్ ఏంటంటే స్లోగా స్టడీగా వెళ్దాం, లేట్ అయినా పర్లా అనుకున్నా, బట్ ఇప్పుడు ఇంకా లేట్ చేయకూడదని ఫిక్స్ అయ్యా. ఐ వాంట్ టు బి మోర్ ప్రొడక్టివ్ అండ్ మూవీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. అంటే యూజువల్గా బిగ్ బాస్ అనగానే ఎవరైనా వెళ్తే చాలా వరకు అంటే ఒక 11 మంది 12 మంది ఫర్ ఎగ్జాంపుల్ 15 మంది వెళ్ళారనుకుని, అందులో ఎవరికో ఇద్దరికో ముగ్గురికో నలుగురికో మ్యాక్సిమం మంచి పేరు వస్తుంది, మిగతా వాళ్ళందరికీ ఎటో గట్ట లేకపోతే కొంతమంది బ్లాంక్ ఉంటారు. సో పవన్ గారికి ఏ పేరు వచ్చిందని మీరు వచ్చిన తర్వాత అనుకున్నారు? మంచి పేరా, చెడ్డ పేరా, బ్యాలెన్స్డా? అంటే ఫేస్ టు ఫేస్ అండ్ మా ఊర్లో కానీ ఎక్కడికి వెళ్ళినా అయితే మంచి పేరే ఉంది. ఇట్స్ లైక్ మనం కల్మషం లేకుండా ఉంటే ఆబ్వియస్లీ అది మ్యాక్సిమం అందరికి అర్థమవుతుంది, అది అందరికీ బాగా అర్థమైంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. సో యూజువల్గా అంటే అందరూ అనుకుంటారు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మేబీ ఫేమస్ అవుతారు కొన్ని రోజులు, ఆ నెక్స్ట్ బిగ్ బాస్ వరకు ఉంటుంది హవా, ఓపెనింగ్స్, షాప్ ఓపెనింగ్స్, ఏదో సినిమా స్టార్ట్ అవ్వడాలు, ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్కి వచ్చేసరికి నెక్స్ట్ సెలబ్రిటీస్ అయిపోతారు. ఆ తర్వాత అంటే కెరియర్ అనేది చాలా తక్కువ మందికి చూసాము అన్నది ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. దానికి మీరు ఏమంటారు? బిగ్ బాస్ తర్వాత కెరియర్ అనేది చాలా డల్గా ఉంటుంది, 1 year ఫుల్ రైజ్ ఉంటుంది, ఆ తర్వాత ఇట్ విల్ బి వెరీ స్లో. అంటే కెరియర్ అనేది ఎవరికైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీరు దేనికి హ్యాబిచువల్ అయ్యారు. ఇప్పుడు మీరు లెట్స్ ఏ డైలీ 5-star హోటల్లోనే ఉండడం, 5-star హోటల్లోనే తినడం అలవాటు అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ నార్మల్గా ఉండడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ ఫేజ్లో చాలామంది ఏం చేస్తారంటే నేను ఇక్కడ ఉన్నాను,
నాకు అదే కావాలని పట్టు కూర్చుంటారు. ఇట్స్ లైక్ ఇప్పుడు మనకు బిగ్ బాస్ అనేది బిగ్ ఆపర్చునిటీ. దాని తర్వాత దానికన్నా బిగ్గర్ ఆపర్చునిటీ గురించే వెయిట్ చేస్తాం. సో బిగ్గర్ ఆపర్చునిటీ వచ్చేదాకా ఆ లెవెల్ లేకపోతే దానికన్నా కొంచెమే తక్కువ ఉన్న ఆపర్చునిటీస్కి ఎవరు వెళ్ళరు. వెళ్ళకుండా అది ఎప్పుడు వస్తుంది? సో వెళ్ళాలి. బిగ్ బాస్గానే చూడాలి. తర్వాత నీ కెరియర్లో నువ్వేం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నా నీకు ఒక క్లారిటీ ఉండాలి. వెయిట్ చేయి, బట్ ఎక్కువ కాదు. దెన్ స్టార్ట్ డూ యువర్ వర్క్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంటే బిఫోర్ ఎప్పటి నుంచో అదే ఉండేది. ఇప్పుడు కాంపిటీషన్ ఇస్ వెరీ హెవీ. బట్ ఏ ఫీల్డ్లో అయినా ఎంత కాంపిటీషన్ ఉన్నా నువ్వు ఎంత కష్టపడుతున్నావు అండ్ ఎంత కనబడుతున్నావు, ఇవి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో నేనైతే గట్టిగా కష్టపడతా, గట్టిగా కనబడతా. ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్. చిన్నగా అయినా పర్లా, నాకు 5 స్టార్ హోటల్లోనే ఉండాలని ఏం లేదు. ఐ వాంట్ టు లివ్ లైక్ ఏ హ్యూమన్ అండ్ ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంటే నేనేంటంటే ఇప్పుడు సివిలైజేషన్ అంటే ఏంటి, మనం బెటర్ అట్ అండర్స్టాండింగ్ థింగ్స్. పాత మనుషుల కన్నా మనం ఇంకా బెటర్ ఉండాలి. సో నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే తింటా అని ఏం లేదు. ఎక్స్ప్లోర్ అండ్ ఒక యాక్టర్ అంటే ఏంటి, ప్రతి ప్లేస్కి వెళ్ళాలి, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలి. నీ కంఫర్ట్ జోన్ని బయట పెట్టి నువ్వు వాళ్ళలో కలిసిపోవాలి. సో నేనేంటంటే ఎక్కడున్నా ఐఎమ్ ఏ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ పర్సన్ అనమాట. ఇట్స్ లైక్ వాటర్ నిజంగా. సో అది నేను లక్ అనుకోవాలి, లేదా మా పేరెంట్స్ నుంచి వచ్చిందో వాట్ ఎవర్, ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే. సో యూజువల్గా ప్రతి ఒక్కరు ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఇన్ని కష్టాలు పడ్డాము, సక్సెస్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు మీరు. సో హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ఇన్సల్ట్స్ డ్యూరింగ్ దిస్ ఇండస్ట్రీ ట్రయల్స్ అప్పుడు కానీ ఎనీవేర్? అంటే ఇన్సల్ట్స్ అని కాదు కానీ డిస్కరేజ్మెంట్ ఉంది. డిస్కరేజ్ చాలా మంది చేశారు. ఇన్సల్ట్స్ అంటే నేను ఫేస్ టు ఫేస్ అయితే నన్ను ఎవరు ఇన్సల్ట్ చేయలేదు, ఆ ఛాన్స్ అయితే రాలా. బట్ బ్యాక్ ఎండ్లో మాట్లాడుకున్న వాళ్ళు బోల్ మంది ఉంటారు. రీసెంట్ టైమ్స్లో నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. అఫ్ కోర్స్ అది ప్రతి ఒక్కరి కెరియర్లో ఏదో ఒక టైంలో ఉంటుంది. నేనైతే దాన్ని పట్టించుకోను. బట్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ దాని గురించి సఫర్ అవ్వకూడదు అండ్ వాళ్ళకి ధైర్యం చెప్తున్నా. అండ్ నేనేంటంటే ఇంకా నా వర్క్ మీద అండ్ నేను ఏం అచీవ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి సమాధానం దొరకాలి అంతే. డెఫినెట్లీ. సో యూజువల్గా అమ్మాయిలు చాలా షాప్ ఓపెనింగ్స్కి వెళ్తారు. అసలు అమ్మాయిల్ని దాటేసి పవన్ గారు షాప్ ఓపెనింగ్ కలిసి మెలిసి వెళ్తున్నారు. ఏంటి అన్ని షాప్ ఓపెనింగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇట్స్ బికాస్ ఆఫ్ అంటే రితు చౌదరి గారి కోసం, లేకపోతే ఇట్స్ లైక్ ఒక్కటేంటంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు చాలామందికి మా పేరు నచ్చింది, అంటే మా ఫ్రెండ్షిప్ బాండ్ నచ్చింది. అట్ ది సేమ్ టైం రివాన్ అని చాలామంది ఎంకరేజ్ చేశారన్నమాట. అంటే వాళ్ళందరికీ కూడా మమ్మల్ని చూసినప్పుడు బాగా అనిపించింది. పేరు బాగుంది కదా, రివాన్. సో వాళ్ళందరికీ అలాగా మమ్మల్ని ఆన్ స్క్రీన్ కానీ మమ్మల్ని ఒక పేరుగా చూడడం ఇష్టం ఉన్నప్పుడు సో అది చాలా హిట్ అయింది.